హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతం నుంచి కొత్తగా ఒక డైలీ ఎక్స్ప్రెస్ రైల్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మీకు ఇదివరకే తెలుసు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఇటు రాజస్థాన్ రాష్ట్రంలోని భగత్ కోటి రైల్వే స్టేషన్ని కలుపుతూ ఒక ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రైలు వయా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గుండా ఇటు భగత్ కోటి, అలాగే భగత్ కోటి నుండి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భగత్ కోటి రైల్వే స్టేషన్కి ఒక రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే, ఈ రైలు జూలై 19వ తారీఖున ఇనగ్రల్ని పూర్తి చేసుకుంటుంది. అంటే జూలై 19వ తారీఖున ఈ రైలు ప్రారంభోత్సవాన్ని కాచిగూడ రైల్వే స్టేషన్లో చేసుకొని కాచిగూడ నుంచి భగత్ కోటి రైల్వే స్టేషన్కి ఇనగ్రల్ స్పెషల్ రైలుగా వెళ్తుంది. ఆ తర్వాత ఈ రైలు యొక్క రెగ్యులర్ సర్వీస్ యొక్క విషయానికి వెళ్తే, జూలై 20 తారీఖు నుండి ఈ రైలు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు జూలై 20 తారీఖున బయలుదేరుతుంది. ఇటు భగత్ కోటి రైల్వే స్టేషన్ నుండి జూలై 22వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. ఇదొక రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైలు. ప్రతిరోజు కూడా కాచిగూడ భగత్ కోటి కాచిగూడ మధ్యలో ఈ బండి అందుబాటులో ఉంటుంది. ఈ రైల్ని తీసుకురావడమే ఎల్హెచ్బి ర్యాక్ తోటి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొత్తం 22 కోచెస్ అనేవి ఈ రైలుకు ఇవ్వడం జరిగింది. ఈ రైల్లో జనరల్ కోచ్లు, అలాగే ఏసీ 2 టైర్ కోచ్లు, అలాగే ఏసీ 3 టైర్ కోచ్లు, స్లీపర్ కోచ్లు, 2 బ్రేక్ వ్యాన్స్ అనేవి ఈ బండికి అందుబాటులో ఉంటాయి. ఈ రైలు తెలంగాణలోని కాచిగూడ నుండి బయలుదేరిన తర్వాత ఆగే స్టాప్స్ వచ్చేసి, ఇటు కాచిగూడ దాటిన తర్వాత నిజామాబాద్, మార్కెట్ జంక్షన్, నాందేడు, పూర్ణ జంక్షన్, ఇంగోలి, వషిం, అకోలా, మలక్పూర్ రైల్వే స్టేషన్, కాండ్వా రైల్వే స్టేషన్ మీదుగా ఇటార్సీ జంక్షన్కి చేరుకుంటుంది. ఆ తర్వాత నర్మదపుర రైల్వే స్టేషన్, రాణి కమలపాటి రైల్వే స్టేషన్, సెంటు ఇందిరానగర్ రైల్వే స్టేషన్, సెరోరి రైల్వే స్టేషన్, మాకాసి రైల్వే స్టేషన్, ఉజ్జయిని రైల్వే స్టేషన్, రాట్లం రైల్వే స్టేషన్, జహోరా రైల్వే స్టేషన్, మండోసర రైల్వే స్టేషన్, నిమాచ్ రైల్వే స్టేషన్, అలాగే చిట్టార్గా రైల్వే స్టేషన్, చంద్రేల రైల్వే స్టేషన్, బిలార్వా, బిలాజ్ నగర్, నసీరాబాద్, ఆజ్మీర్, బియావర్ రైల్వే స్టేషన్ గుండా సోజట్ రైల్వే స్టేషన్కి చేరుకొని ఆ తర్వాత మర్వార్ జంక్షన్, పాల్ మర్వార్ జంక్షన్, ఫైనల్గా భగత్ కోటి రైల్వే స్టేషన్కి ఈ బండి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ బండికి ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే, కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 11:50 బయలుదేరుతుంది. ఆ తర్వాత రెండవ రోజు రాత్రి 8 గంటలకి భగత్ కోటికి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో భగత్ కోటి రైల్వే స్టేషన్ నుండి రాత్రి 10:30 బయలుదేరుతుంది. తిరిగి కాచిగూడ రైల్వే స్టేషన్కి రెండవ రోజు మధ్యాహ్నం 3:40 చేరుకుంటుంది. ఈ రైలు యొక్క మెయింటెనెన్స్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్లో జరుగుతుంది. అలాగే ఈ రైల్వే స్టేషన్కి పూర్ణ జంక్షన్, ఇటార్సీ, రాణి కమలపాటి జంక్షన్, రాట్లం, ఆజ్మీర్ రైల్వే స్టేషన్లో వాటర్ ఫిల్లింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే రాట్లం, ఆజ్మీర్, ఇటార్సీ ఈ 3 రైల్వే స్టేషన్లో కూడా ఈ రైలుకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది అందుబాటులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జూలై 19వ తారీఖున ఇనగ్రల్ రన్గా ఈ రైలు బయలుదేరుతుంది. ఆ తర్వాత జూలై 20 తారీఖున కాచిగూడ నుంచి మొదటిసారి ఈ బండి భగత్ కోటి రైల్వే స్టేషన్కి ప్రయాణిస్తుంది. భగత్ కోటి రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ జూలై 22వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. ఇది ఒక రెగ్యులర్ రైలు. ఈ రైలుకి సంబంధించిన రిజర్వేషన్లు అనేవి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. మొత్తం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోండి.